2 నెలల పట్ల నీ బుద్ధి బయటపడటానికి. 2 నెలలు నీ బూతులు విన్నారు ప్రజలు, నీ ఫస్ట్ భార్య యొక్క బాధ విన్నారు, నీ బూతుల లాంగ్వేజ్ విన్నారు, అన్నీ విన్నారు ప్రజలు. ఇంకా నువ్వు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమాక. అర్థమైందా? నిన్నెవడో నమ్మడో, నమ్మినా కూడా మేము నమ్మినా చెయ్యం మేము. అర్థమైందా? నిన్నెవడో నమ్మొద్దనే ప్రచారం చేస్తాం. నీ వల్ల నిజమైన పాస్టర్స్కి చెడ్డ పేరు వస్తుంది. నీ వల్ల చక్కగా ఉన్నటువంటి హిందువులకి వాళ్ళు కూడా కక్షతో రగిలిపోతున్నారు నీలాంటి వాళ్ళ వల్ల. సమాజం బాగుండాలనే ఉద్దేశం నాకుంది. సమాజంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ చక్కగా ఉండాలనే ఉద్దేశం నాకుంది. కాబట్టి నీలాంటి దొంగలను అరికట్టే ప్రయత్నంలో 100% నేను సక్సెస్ అవుతా, అందులో డౌటే లేదు. నాతో పాటు ఇంకొంతమందిని పక్కన పెట్టుకుంటా. నీ బుద్ధిగా ఉంటావా ఉండు. అర్థమైందా? బుద్ధిగా ఉంటావా ఉండు. నీ ధర్మం ఏం చెప్తుంది అది బోధించుకుంటావా బోధించుకో. హిందువుల మీద పడి ఏడవటం, హిందువుల గురించి, హిందూ దేవి దేవతల గురించి